నమస్కారం. NM7 న్యూస్‌కి స్వాగతం. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి. సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సోమవారం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో మరియు రాజకీయ పార్టీ నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం వీరజిల్లుతున్నదని, ఒక మతాన్ని ఇంకో మతం వారిని ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మన వనపర్తి జిల్లాలో ఉన్నదని, అన్ని మతాల సారం ఒకటేనని తెలిపారు. రానున్న రోజుల్లో జరిగే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇతర మతస్థులను గౌరవిస్తూ తమ పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని, ఇలాంటి సమయాల్లో ప్రజలు తమ ఐక్యతను చాటుకోవాలని, వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ తెలిపారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రామ్దాస్ తేజావత్, ఆర్డీఓ పద్మావతి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి రామ్మూర్తి, జిల్లా ఫిషరీస్ అధికారి లక్ష్మప్ప, వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మునినాయుడు, జిల్లాలోని వివిధ మతాల పెద్దలు, రాజకీయ నాయకులు మరియు జిల్లాలోని యువకులు, కార్యాలయ సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు. అవి క్యాన్సర్ కారకాలు, అవన్నీ మనకు చేపల ద్వారా, మిగతా పంట పొలాల ద్వారా మళ్ళీ మనమే తీసుకుంటున్నాం. సో అవాయిడ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్, ఆర్ట్, మంచి మట్టి విగ్రహాలు చేసుకోవడం మంచిది. అది దాని ప్రకారంగా 2 పాయింట్ అని. మూడోది ఏంటంటే ఈ నాయిస్ పొల్యూషన్. దయచేసి మీరు అనుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ పెట్టాం డీజే, ఏమైతే ఈసారి కూడా పెట్టుకొని వద్దనట్లేదు. తర్వాత మరి సీజ్ అయ్యి కేసు అయ్యి ఇప్పుడు ఆ డీజే వాళ్ళకు కూడా ఒక 20,000 30,000 పెనాల్టీ పడితే అది కూడా మీరు మీ చేదాలకి ఇవ్వాల్సి వస్తుంది. అవి మమ్మల్ని అనదు. దయచేసి ఖచ్చితంగా కేసు కడతాం. ఆ రోజు ఏమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా కేసు కట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా తర్వాత రోజు సీజ్ చేయడం జరుగుతుంది. పెనాల్టీ కంపల్సరీ వేయించడం జరుగుతుంది. ఇది మాత్రం పక్కా. తర్వాత మా డిఎస్పీ గారు చెప్పారు, మండపానికి ఇన్ఛార్జ్ కంపల్సరీ ఉండాలి, పాయింట్ బుక్ ఉండాలని చెప్పి. దీపాల కింద కూడా మనం ఒక ప్లేట్ లాంటిది, స్టీల్ ప్లేట్ లాంటిది పెట్టుకోండి. ఇన్కేస్ ఎలకలు కానీ లేకపోతే గాలి గట్టి కొట్టినా కానీ కింద పడి గుడ్డల మీద పడి కాలి ప్రమాదం జరగకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత లడ్డు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. రాత్రిపూట మీరు ఒకవేళ అనుమానం ఉంటే ఏం చేయాలంటే లడ్డు తీసుకుపోయి ఎవరింట్లో ఉన్న పవిత్రంగా మన దేవుని గదిలో పెట్టుకొని తెల్లవారు మళ్ళీ తెచ్చిపెట్టుకోవచ్చు. అట్లయినా నష్టం లేదు. ఇక ప్రసాదాల పంపిణీ విషయంలో బ్యారికేడ్లు కట్టుకోవడం, కొద్దిగా ఆర్భాటం ఎక్కువ చేసే వాళ్ళు ఉంటే మంచిగా పరదాలు అటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం చేస్తే మంచిది. తర్వాత రాత్రి 10 తర్వాత మీరు ఎట్టి పరిస్థితులలో మైక్ ఆఫ్ చేయండి. అప్పుడే ఆయనకు నిద్రపుచ్చే టైము 9:30కే తీసుకోండి. తర్వాత పొద్దున అభిషేకం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు 4 గంటలకు లేసినా పర్లేదు, కానీ తొందరగా మనం ముగించేయడం మంచిది. తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీ చేతిలోకి చట్టాన్ని తీసుకోండి. దయచేసి మేమంతా ఉన్నాం, మీ సర్వీస్ చేయడానికి ఉన్నాం, మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉన్నాం. కాబట్టి పోలీసుల యొక్క సహాయ సహకారం తప్పకుండా తీసుకోండి. అంతేగాని నేను ఈరోజు ఒక విషయం, ఒక కేసు వచ్చింది నాయకుడికి. ఆయన ఇల్లీగల్గా గోడ కట్టాడని చెప్పి వీళ్ళే పోయి గోడ కూలగొట్టి ఇప్పుడు కేసులు అయినాయి అని చెప్పి మా చుట్టూ తిరుగుతున్నారు. ఆయన ఇల్లీగల్ కడితే మున్సిపాలిటీకి చెప్పండి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలగొడతారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిందా కూలగొడతారు, అట్లే కూలగొడతారు. మున్సిపాలిటీ అథారిటీస్ కూలగొట్టి మీ రోడ్డు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. మనం ఎందుకు కూలగొట్టాలి? మరి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నది? కాబట్టి అటువంటి వాళ్ళ ఏ డిపార్ట్మెంట్ అవసరాలు అవి వాళ్ళకి అప్పచెప్పండి. తర్వాత హైదరాబాద్లో నిమజ్జనం సమయంలో హుక్స్ బిగిస్తారంట. క్రేన్లకు ప్లేట్లు ఉండకుండా హుక్స్ ఉంటాయి. ఆ హుక్స్ ఏంటంటే బోయన్స్, అంటే నీళ్ళలో బాడీ ఏదైనా పడగానే తేలిక అవుతుంది. ఆ సిద్ధాంతం మీద మన విగ్రహం మునగానే తేలికైపోయి ఆ హుక్స్ విడిపోయేటట్టుగా ఆ టెక్నాలజీ ఉంది. నేను మున్సిపల్ కమిషనర్ గారిని అదే కోరుతున్నా. ఈసారి ఎన్ని క్రేన్స్ ఉంటే అన్ని క్రేన్లకు దయచేసి ప్లేట్లు తీసేసి మనం ముందుగానే హుక్స్ ప్రొక్యూర్ చేసుకుందాం. అది చాలా తక్కువ రేటే ఉంది.